నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టుడే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. రాష్ట్రంలో 2వ విడతగా 2,50,000 ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా ప్రతి నియోజకవర్గానికి 2,000 చొప్పున ఇళ్లను కేటాయించాలని నిర్ణయించారు. జూన్ 1న ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్లో 2వ విడత ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించనున్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ప్రాంతాల్లో మరో 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, గోదావరి పుష్కరాల కోసం 1,000 కోట్లు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 587 కోట్లు కేటాయించారు. అలాగే 2030 నాటికి తెలంగాణను ప్రపంచ టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దే లక్ష్యంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026-2030కు ఆమోదం తెలిపారు. పలు అంశాల మీద నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. ప్రధానంగా ఇందిరమ్మ ఇళ్ళు ఈ పేదవాడి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్ళు ఇచ్చి సుమారు 22,500 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమం ఒడివడిగా మొదటి విడత చేశాం. రెండో విడత కూడా జూన్ 1వ తారీఖు నాడు, యాక్చువల్గా జూన్ 2వ తారీఖు అనుకున్నాం, వన్ డే ప్రీఫోన్ చేశాం. జూన్ 1వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ కాగజ్ నగర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా సహచర మంత్రివర్యులు మిగతా ప్రజాప్రతినిధులందరి సమక్షంలో 2వ విడత 2.5 లక్షల ఇళ్ళు లాంఛనంగా బెనిఫిషరీస్ కి అలొకేషన్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. దీంట్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలనేది ఈ రెండో విడత, ప్రతి నియోజకవర్గానికి 2,000 ఇళ్ళు ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణలో తీవ్ర ఎండలు, వడగాల్పులు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వడదెబ్బ కారణంగా నిన్న ఒక్కరోజే 22 మంది మృతి చెందగా గత 3 రోజుల్లో మొత్తం 38 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఆమ్స్టర్డామ్ నుంచి హైదరాబాద్కు వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు ఈమెయిల్ రావడంతో విమానాశ్రయ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండింగ్ అయ్యేలోపు ఏ క్షణమైనా పేలే అవకాశం ఉందంటూ వచ్చిన హెచ్చరికతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. అనంతరం విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసి ప్రయాణికులను దింపి ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించిన అధికారులు విమానంలో ఎలాంటి బాంబు లేదని నిర్ధారించారు. కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మున్సిపల్ కార్మికులపై పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగించారంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. సోషల్ మీడియా, కొన్ని పత్రికల్లో ప్రచారంలో ఉన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. సప్తగిరి కాలనీకి చెందిన రాయనవేణి లక్ష్మి స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో పోలీసులు తనను కేవలం విచారించారే తప్ప కొట్టడం, దురుసుగా ప్రవర్తించడం జరగలేదని తెలిపారు. భయంతో స్థానిక విలేకరికి తప్పుడు సమాచారం ఇచ్చానని ఆమె అంగీకరించారు. అదేవిధంగా పోయిన బంగారు ఆభరణం దొరికిందని ఫిర్యాదుదారు చెప్పడంతో కంప్లైంట్ వెనక్కి తీసుకుంటున్నట్లు వెల్లడించారు. 3rd డిగ్రీ ఆరోపణలు పూర్తిగా వదంతులేనని పోలీసులు పేర్కొన్నారు. ఏం జరిగిందమ్మా? ఈ ఇంట్లో మేడం ఇంట్లోకి పనికి పోతే గోల్డ్ వేయిందని అన్నది. గోల్డ్ వేయిందంటే మేడం నేను తీసుకోలే మేడం బాంచను, నేను ఇంట్లో పని చేస్తాను కానీ నేను ఇవన్నీ ఎందుకు చూస్తాను మేడం అని అన్నాక ఇది ఇట్లనే గరానికి వస్తుంది, నేను తీసుకోబోర్రి 2 టౌన్కి అని అన్న వాళ్ళ ఆమె కారు వేసుకొని వెళ్ళిపోయింది. నన్ను సార్లు పట్టుకొని వచ్చారు, 2 టౌన్కి వచ్చారు, అన్నీ అడిగితే అన్నిటికీ సమాధానం బాంచన్ సార్ నాకు ఏది తెలియదు, మీరేమన్నా చెయ్యి నాకేది తెలియదు సార్ అని అన్నాక ఇక విలేకరో ఏమో ఆయన మాకు తెలియదు. ఆ భయానికి మేము ఏం చెప్పుకోలేదు ఆయనకు. ఆయన వీడియో తీసింది మాకు తెలియదు. తీసి పేపర్కి ఎక్కించిండు బాంచను కాలు మొత్తం. మాకు ఆయన తెలియదు, ఆయన విలేకరు అన్నది ముచ్చట మాకు తెలియదు. మా అల్లునికి తెలుసు, అయ్యో ఏదో మాట్లాడతాడు ఆడి మనిషి, టౌన్లో ఎట్లుంటుంది తెల్లవరాక నన్ను తీసుకొచ్చిన కర్మానికి
ఇది పేపర్కు వేసిన సంగతి మాకు తెలియదు. పొద్దున కూడా కొద్దిగా తెలిస్తే అన్నయ్య వెయ్యకు అద్దు మీ కూలి పని చేసుకునేటోళ్ళు, మా అమ్మ కూలి పని చేసుకుని మా నాన్న సైకు రాసిండు, మాకేం తెలియదు సార్, మేమేము ఆయన రాయమని లేదు, రాసిండు. కొట్టి రామ్మ మరి నేను కొట్టలేదు మేడం, నన్ను కొట్టలేదు మేడం, తిట్టలే మేడం, లేదు తిట్టలే మేడం కూడా. నామినికి ఏం గరానికి ఏం మేడాలు రాలే నామినికి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారులు నిర్వహించిన ధర్నాలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గం ప్రజలు సంతోషంగా లేరని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు ఐక్యంగా ఉద్యమించాలని, 15 రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే చెలో సచివాలయం, చెలో అసెంబ్లీ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, తిరిగి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక సమస్యలన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కాదు రాక్షస పాలన కొనసాగుతోందని ఆరోపించారు. ఎవరు వచ్చినా భయపడవలసినటువంటి అవసరం లేదు. భయపడితే తెలంగాణ వస్తుండేనా? తెలంగాణ రావడానికి మీరు కూడా కారణం కదా. కాబట్టి మధ్యలో పోలీసు వాళ్ళు ఆపుతుండొచ్చు, అరెస్ట్ అవుతుండొచ్చు, ఏమైతుంది? ప్రాణం తీస్తారా? కాబట్టి మరి మీ యొక్క సెంట్రింగ్ మేస్త్రీలు, గుత్తదారులు, మీ దగ్గర పనిచేసే లేబర్ అందరిని తీసుకొని సెక్రటరియట్ ముట్టడిగో 15వ తారీఖు నాడు మేము చేస్తున్నామని మీరు ఈ గవర్నమెంట్ ఎట్లా దిగిరాదో మేము చూస్తాం. అసెంబ్లీలో కూడా వీళ్ళని వదిలిపెట్టే సమస్య లేదు. వీళ్ళకి ఎట్లా అయిపోయిందంటే చోటును ముంగట శంఖం మోదినట్టు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే తొండలో ఉందా అంటాడు, కిందేసి తొక్కుతా అంటాడు. అసలు ప్రభుత్వాన్ని నడిపించే విధానం ఏంది, తొక్కుడేంది, తొండలేంది? మీ అందరికీ నేను కోరేది ఒకటే, పోరాటం చేస్తే పోయేదేం లేదు, నిలబడి కొట్లాడాలి. నిలబడి కొట్లాడితే అన్ని సాధించుకుంటాం. వాళ్ళని అడుగుదాం. లేబర్ డిపార్ట్మెంట్ మీటింగ్ పెట్టినప్పుడు మీరు రేట్లు తెప్పించుకోండి, మా ముడి సరుకులకు సంబంధించిన రేట్లు తెప్పించుకొని ఎప్పుడో 10 సంవత్సరాల కింద ఉన్న రేట్లు ఎట్లు ఇస్తారని అడగాలి. దాని తర్వాత నేను కార్మికునే కదా, నాకెందుకు ఈఎస్ఐ కార్డు ఇవ్వవు? రెండోది, ఒక కార్మికుడు చనిపోతే లేకపోతే అతనికి దెబ్బ తగిలితే గవర్నమెంట్ బాధ్యత కదా. మాట్లాడితే ప్రజాపాలన అన్నట్ట. ఇది ప్రజాపాలన లెక్క ఉందా, రాక్షసుల పాలన లెక్క ఉందా? కాబట్టి సోదరులారా, మీరు అనేకమైనటువంటి డిమాండ్స్ పెట్టిండ్రు. తప్పకుండా మన ప్రభుత్వం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పరిధిలో తెలంగాణలోని అతిపెద్ద వేద పాఠశాల సముదాయ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమి పూజ చేశారు. కంచి కామకోట పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో 99.55 కోట్లతో టెంపుల్ సిటీ అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపన నిర్వహించారు. 15 ఎకరాల్లో 43.80 కోట్లతో నిర్మించనున్న వేద పాఠశాలలో 300 మంది విద్యార్థులకు గురుకుల విద్యా విధానంలో వేద విద్య అందించనున్నారు. యాదగిరిగుట్టను తిరుమల తరహాలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండల తీవ్రతపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యవసర సమీక్ష నిర్వహించారు. హీట్ వేవ్ కారణంగా 7 జిల్లాల్లో 16 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించగా మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. వచ్చే 3 రోజులు వడగాల్పుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు చల్లని తాగునీరు, ఓఆర్ఎస్, మజ్జిగ అందుబాటులో ఉంచడంతో పాటు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గుంతకల్లో జరిగిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కట్టుబడిందన్నారు. మోదీ 3.0 పాలనలో ఆంధ్రప్రదేశ్కు అత్యధిక ప్రయోజనాలు అందుతున్నాయని, గత 2 ఏళ్లలో 3 లక్షల కోట్ల ప్రాజెక్టులు ప్రారంభించామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి గత 12 ఏళ్లలో 12 లక్షల కోట్ల కేంద్ర నిధులు కేటాయించామని చెప్పారు. ప్రపంచ యుద్ధాల కారణంగా ఆర్థిక సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ప్రధాని మోడీ సూచించిన సప్త సూత్రాలు పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 120 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. భారత్ మాతా కి అంతేనా? జోష్ లేదా మీకు? నవ్వుకుంటున్నాను. కొత్త రిక్రూట్మెంట్ చేయాలి, అపార్ట్మెంట్ ఆర్డర్ తీసుకుంటున్నారు, డల్లుకుంటే ఎలా పోండి? హ్యాపీ ఉన్నారులే కదా, చెప్తలేరు, ఉన్నారా కదా, ఉంది కదా. కొత్త గట్టి అన్నారు భారత్ మాతాకి. అది భారత్ మాతాకి వందే వందే.
నేను మీ అందరు జోష్తో పోతే మీ అందరూ జోష్ నింపడానికే ఇది నేను వచ్చిన, లేకుంటే జోష్ తీసుకోవడానికే నేను వచ్చిన. కానీ కొత్తగా జాబ్స్ వచ్చినాయి మీ అందరికీ. ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రోజు నుంచి మీ జీవితాలను కొనసాగించబోతున్నారు. కాబట్టి ముందుగా 19వ రోజ్గార్ మేళా సందర్భంగా బాలాజీ రేల్ క్లబ్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో వేదికమైనటువంటి గౌరవ డిఆర్ఎం గారు, ఏడిఆర్ఎం గారు, డిపిఓ గారు, విచ్చేసినటువంటి అధికారులు, కొత్తగా ఈరోజు నియామక పత్రాలు తీసుకున్నటువంటి సోదరి అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మీ అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు నా తరఫున, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి తరఫున. ఈరోజు కొత్తగా నియామకాలు తీసుకొని ఉద్యోగంలో చేరబోతున్నటువంటి మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి, మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చి మీకు అండగా ఉన్నటువంటి ముఖ్యంగా మీ తల్లిదండ్రులకు, మీ కుటుంబ సభ్యులందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. 19th రోజ్గార్ మేళా 2022 అక్టోబర్ 22 రోజు మొదటి అక్టోబర్ 22 రోజు మొదటి రోజ్గార్ మేళా. చాలా మంది దేశంలో ఇతర పార్టీలు కానీ కొంతమంది నాయకులు కానీ ఒక్క సంవత్సరం పెడతాను మోడీ గారు, నెక్స్ట్ మళ్ళీ ఉంటాయా అని చెప్పి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోడీ గారు 10 లక్షల ఉద్యోగాలు నేను క్రియేట్ చేస్తా, 10 లక్షల మందికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పిస్తా అన్నప్పుడు కూడా చాలా మంది హేళన చేశారు. కానీ ఈ రోజు కూడా వాటిని పట్టించుకోకుండా నిర్విరామంగా, నిర్విఘ్నంగా, ఎలాంటి ఆరోపణ లేకుండా, ఇలాంటి అవినీతి ఆరోపణ లేకుండా, ఇలాంటి మధ్య దళారీ వ్యవస్థ లేకుండా, పైరవీలు లేకుండా 19th రోజ్గార్ మేళా ఈ రోజు నిర్వహించుకుంటామంటే ఇది నరేంద్ర మోడీ గారి యొక్క కమిట్మెంట్ అయితే ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల మందికి ఈ దేశంలో ఉద్యోగాలు సృష్టించి ఇవాళ ఖాళీలు పూర్తి చేసే ప్రయత్నం చేసి 12 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామంటే, ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామంటే వారి యొక్క గొప్పతనాన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోజే 40 దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, మనం నియామక పత్రాలు ఇస్తున్నాం. మనం ఇవాళ ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజ్గార్ మేళా. నేను కూడా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ 19 రోజ్గార్ మేళలో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అనేక సార్లు తిరగడం జరిగింది. చాలా సందర్భాల్లో ఈ నియామకత్వాలు తీసుకున్నట్టు ఆ యువత అడుగుతా ఉంటాను, మీ నాన్నగారు ఏం చేస్తారు, నీకు ఇది అభిప్రాయం ఎట్లేదు సార్? చాలా సంతోషం సార్, మా నాన్న కష్టపడి చేసింది సార్, మా నాన్న లేబర్ పని చేస్తారు సార్, మా నాన్న ఉద్యోగం చేస్తారు సార్, చిన్న చిన్న పని చేస్తారు సార్, నేను ఉద్యోగం వస్తాను అనుకోలేదు సార్, మళ్ళీ మధ్య దళారిని ఎవరు అనుకోవాలి సార్, పైరవ్ చేయాలనుకున్నారు సార్, నాకు ఎవరు తెలియదు సార్, నాకు రూట్ లేదు సార్, ఎగ్జామ్ రాస్తా సార్, అటెండ్ అయినా సార్, నేను ఇంట్లో కూర్చున్నా, నాకు ఉత్తర్వులు వచ్చిన తర్వాత నాకు ఆశ్చర్యం ఇచ్చింది, నాకు గొప్ప అనిపించింది. నా తల్లిదండ్రులు నన్ను ఏదో చేయాలి, ఉద్యోగం చేయాలనుకున్నారు, నా కుటుంబాన్ని పోషించాలనుకున్నా, నా తల్లిదండ్రులు కష్టపడి నన్ను ఏదో చదివించాలనుకున్నారు, ఇంత తిండి లేకుండా తిప్పల పడి కూడా ఈరోజు కూలీనాలు చేసి నాకు శిక్షణ ఇప్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉద్యోగం సాధిస్తానా అనే అయోమయంలో ఉన్నటువంటి తరుణంలో నరేంద్ర మోడీ గారి యొక్క రోజ్గార్ మేళా ద్వారా నాకు ఉద్యోగం రావడం నిజంగా నా తల్లిదండ్రులు కలను నేను నెరవేర్చామని ఆయన చెప్పి నాకు చాలా సంతోషం ఉంది సార్ అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. వాళ్ళ పేరెంట్స్ చూస్తుంటే వాళ్ళకి బట్టలుండేవి, కింద కాళ్ళకి చెప్పులుండేవి, కానీ నా కొడుకు నా కూతురు అలా కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ జాబు సాధించిందని చెప్పి ఒక సంతోషం వాళ్ళ ముఖాలకు కనిపిస్తూ ఉంటుంది. దీనికోసమే మోడీ గారి వల్ల ఈ కార్యక్రమం చెప్పండి. మీరు చూడండి, గతంలో ఏ ప్రభుత్వం కూడా అయితే లీకేజీలు, అయితే పైరవీలు, అయితే అవినీతి అక్రమాలు, దళారీ వ్యవస్థలో కూడా ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు గత ప్రభుత్వాలు కానీ ఇంతమంది వాళ్ళు 136 మంది ఈరోజు ఈ గుంతకల్లి ఈ స్టేజ్ నుంచి మీరు నియామకాలు తీసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎవరైనా కలిసిర్రా, ఏమైనా పైరవి వేసిర్రా, ఎవరికైనా డబ్బులు ఇచ్చిర్రా, ఏమైనా లీక్ అయిందా, అవినీతి అక్రమాలు జరిగినాయా? ఇది మోడీ గారి యొక్క ఆలోచన.
కానీ కష్టపడి అర్హత ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించాలని చెప్పి ఒక ఆలోచనతోని ఈ ఖాళీలు వెంటనే ఫిల్అప్ చేయాలని చెప్పి ఆలోచనతోని వాళ్ళు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ రోజుగారి వేలను 12 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ కొనసాగించాలని చెప్పి ఇవాళ మోడీ గారు చూస్తున్నారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో మీరు కేవలం ఉద్యోగాలు తీసుకోవడం కాదు, ఉద్యోగాలు పొందడమే కాదు, ఏ లక్ష్యం ఏ ఆశయం కోసం ఈ దేశము ఈ ధర్మము ఈ సమాజం అనేటువంటి ఒక ఆలోచనతోని ఈ దేశాన్ని ఒక శక్తివంతమైన భారతదేశంగా నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతోని మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అట్లా ఉండాల్సిన అవసరం ఉంది. కేవలం ఉద్యోగం వచ్చింది, నెలకు జీతం వస్తుంది, నా తల్లిదండ్రులను పోషించుకోవాలి, నన్ను కష్టపడి సాధించరు, కష్టపడి చదివించారు, అప్పు తప్పు చేశాను, ఈ స్థాయి తీసుకొచ్చారు అని చెప్పి కేవలం తల్లిదండ్రులను చూసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ కేవలం కుటుంబానికే పరిమితం కాకుండా ఇవాళ ఈ దేశం గురించి నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ఆలోచిస్తున్నారో అదే ఆలోచనతో ఈ దేశానికి కూడా సేవ చేయాలి. నేను ఒకవైపు ఉద్యోగం చేయడం, ఒకవైపు దేశం గురించి ఆలోచించడం అనే ఆలోచనతో మనం ముందుకు వస్తుంది. క్రియేటివ్ చూడండి, వాళ్ళ మన ఇరాన్ అమెరికా యుద్ధం తర్వాత, ఉక్రెయిన్ రష్యా యుద్ధం తర్వాత ఈ ప్రపంచం ఎట్లా ఆర్థిక సంక్షోభం ఉందో మనకు తెలుసు. అటువంటి సంక్షోభం రాకుండా ఉండాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోడీ గారు అనేక కార్యక్రమాలు సప్త సూత్రాలు పాటించాలి. మీరు ఉద్యోగం చెప్పాలి, మన సప్త సూత్రాలు పాటించాల్సిన బాధ్యత మనది ఉంది. ఇవాళ డీజిల్ పెట్రోల్ షార్టేజ్, ఆదాయాల్సిన అవసరం ఉంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో పోవాల్సిన అవసరం ఉంది, బస్సులలో ట్రైన్లలో పోవాల్సిన అవసరం ఉంది, వంట నూనె వినియోగం తగ్గించాల్సిన అవసరం ఉంది, వర్క్ ఫ్రం హోమ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇట్లా అనేక సప్త సూత్రాలతో నరేంద్ర మోడీ పిలిపించింది కాబట్టి దాన్ని పాటించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో అప్పటి ప్రధానమంత్రి పిలిపించినప్పుడు జై జవాన్ జై కిసాన్ పేరుతో ఈ దేశంలోని పౌరులందరూ కూడా, ఈ దేశ ప్రజలందరూ కూడా ఒక్క పూట ఉపవాసం ఉండండి, ఆ ఆదాయం కూడా దేశానికి ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పి వారు పిలిపించాక ఆ రోజు దేశ ప్రజలందరూ స్పందించి జై జవాన్ జై కిసాన్ అని చెప్పి స్పందించడం వల్ల ఆ రోజు ఎంత లాభం జరిగిందో మనం ఆలోచించాలి. అలా దాన్ని దృష్టిలో ఉంచుకొని నరేంద్ర మోడీ గారు ఈరోజు సప్త సూత్రాలను పాటించి ఈ దేశాన్ని సంక్షోభానికి పోకుండా కాపాడే ప్రయత్నం చేయండి. ఎరువులను తక్కువ వాడండి. ఇట్లా అనేక రకాల వాళ్ళు పిలిపించింది కాబట్టి దానికి అనుగుణంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్రియేటివిటీ ఇవ్వాలి. విదేశీ వస్తువులను వాడే ప్రయత్నం బంద్ చేయండి, స్వదేశీ వస్తువులను తయారు చేసుకోండి. ఏవైతే ఇతర దేశాల నుంచి దిగుమతులు మనం తీసుకుంటున్నామో దాన్ని గుర్తించండి, ఎగుమతులు చేసే స్థాయికి మనం రావాలి, క్రియేటివిటీ ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో నరేంద్ర మోడీ గారు అనేక రకాల ఈ దేశ ప్రజల లోపల ఒక చైతన్యం తెచ్చుకోవడానికి ఒక ఆలోచన కల్పించడానికి మనం ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే దాని అనుగుణంగా మనం దీన్ని ముందుకు అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకోవడానికి ఇవాళ కర్మయోగి ఫారం పోర్టల్ మనం చూడాల్సిన అవసరం ఉంది. ఐగాట్ కర్మయోగి పోర్టల్ ద్వారా 3600 కోర్సులకు సంబంధించి మనం ఆన్లైన్ ద్వారా నేర్చుకునే అవకాశం ఉంది. దాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం ఉద్యోగం వచ్చిన తర్వాత మనం ఏమి సాధించినాం, ఉద్యోగం రాకముందు ఏ విధంగా కష్టపడ్డాం, ఆ కష్టాలు నెక్స్ట్ తరానికి రావద్దు, నెక్స్ట్ యువతకు రావద్దు. వాళ్ళు కూడా కొత్త ఆలోచన కల్పించాలి. ఈ దేశం పట్ల ఒక మంచి ఆలోచనతో కల్పించే విధంగా సమాజాన్ని తయారు చేయాలని చెప్పి ఒక ఆలోచన మీ లోపల వచ్చినప్పుడే మీ ఉద్యోగం పొందిన దానికి సార్థకత ఉంటుందన్న విషయాన్ని గుర్తించాలి. నాకు ఉద్యోగం వచ్చింది అయిపోయింది కదా, నాకు ఏం అవసరం లేదు, ఇక నేను నా కుటుంబం అనే ఆలోచన పక్క పెట్టాలి. హైదరాబాద్ లో జరిగిన రంజాన్ 2026 సదస్సులో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంధన రంగంలో దేశాన్ని స్వయం సమృద్ధిగా మార్చడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. క్లీన్ ఎనర్జీ విప్లవం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు 10,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సోలార్, విండ్ ఎనర్జీ, పంప్డ్ స్టోరేజ్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం భూములు కేటాయించి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. పీఎం సూర్యగార్, పీఎం కుసుమ్, నేషనల్ సోలార్ మిషన్ వంటి పథకాల ద్వారా ప్రజలను వినియోగదారులుగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారులుగా మార్చే దిశగా కేంద్రం పనిచేస్తోందని కిషన్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ఐటీ, ఫార్మా రంగాల్లోనే కాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ పరిశోధనలో కూడా ముందుండాలని ఆయన ఆకాంక్షించారు.
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కార్పొరేట్ సంస్థలు ముందుకొచ్చాయి. సిఎస్ఆర్ నిధుల కింద రహేజా గ్రూప్, రామ్కి ఫౌండేషన్, యశోద ఫౌండేషన్లు విద్యాశాఖతో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో కొత్త భవనాలు, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యా సదుపాయాల అభివృద్ధికి ఈ సంస్థలు కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నాయి. జవహర్ నగర్, తుక్కుగూడ, కొండాపూర్, ఉప్పల్ ప్రాంతాల్లో విద్యా మౌలిక వసతుల అభివృద్ధికి భారీగా నిధులు సమకూరనున్నాయి. తమిళనాడు ఉన్నత విద్యాశాఖ మంత్రి పి విశ్వనాథన్ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు మంత్రులు పరస్పరం సన్మానించుకున్నారు. తమిళనాడులో దాదాపు 59 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ తరఫున మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం చారిత్రాత్మకమని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ప్రజాసేవతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశ్వనాథన్ కృషి చేయాలని ఆకాంక్షించారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, క్వింటాలకు రైతు 250 రూపాయలు నష్టపోతున్నాడని ఆరోపించారు. రైతు భరోసా ధాన్యం కొనుగోలు, మొక్కజొన్న కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు మృతి చెందుతున్నా సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని విమర్శించారు. మే 31 లోపు రాష్ట్రంలోని మొత్తం వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని, మృతి చెందిన రైతు కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. 46 అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ధాన్యం తూకం వేసేటప్పుడు 17% మాయిశ్చర్ ఉంటే ఈ తరలింపులో జాప్యంతో మిల్ పాయింట్లో అన్లోడింగ్ సమయానికి దట్ ఈస్ గోయింగ్ డౌన్ 8 to 9% మాయిశ్చర్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 50% మాయిశ్చర్ డౌన్ అవుతున్నది. ఇప్పుడు ఒకవైపు ఏదైతుందో రైతు ధాన్యం తూకంలో ప్రతి 40 కిలోల బ్యాగ్ 3 కిలోలు అదనంగా పెట్టాల్సి వస్తుంది. అంటే ప్రతి క్వింటల్కి ఏదైతుందో 5 కిలోలు అదనంగా పోతుంది అక్కడనే. ఇప్పుడు ఆ 5 క్వింటల్ అదనపు తూకానికి తోడు ఏదైతున్నదో వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ జాప్యం, ఈ మిల్ అన్లోడింగ్ పాయింట్ జాప్యంతో ఏదైతున్నదో ఈ మాయిశ్చర్ పర్సెంటేజ్ 17 to 8-9% పడిపోవడంతో అదొక 5 కిలోలు పోతుంది. అంటే ఇప్పుడు రైతు ప్రతి క్వింటల్కి ఏదైతుందో ఆరంభంలో 5 కిలోలు నష్టపోతుండేనే ఆ 3 కిలోల అదనపు తూకంతో. ఇప్పుడు ఏదైతే మాయిశ్చర్ పర్సెంటేజ్ పడిపోవడంతో ఇంకొక 5 కిలోలు పడిపోతుంది. అంటే 5 10 కిలోలు పర్ క్వింటల్. 10 కిలోలు అంటే ఒక కిలోకు 25 రూపాయలు లెక్క పెట్టినా కానీ 25 into 10 కిలోలు 250 రూపీస్ ఆన్ ఎవ్రీ క్వింటల్. ప్రతి క్వింటల్ మీద వీళ్ళ రైతు ఏదైతుందో 250 రూపాయలు నష్టపోతుండు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్. దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ వీళ్ళ ప్రభుత్వ వైఫల్యం. కాబట్టి ఒక విధంగా దీన్ని ఏదైతుందో ఆర్ఆర్ ట్యాక్స్, రేవంత్ రెడ్డి ట్యాక్స్గా పరిగణిస్తున్నాయని చెప్పంటాడు. ఇవాళ మీరు ఏదైతున్నదో సరే రైతు భరోసా అన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఏదైతుందో పంటకు 5,000 చొప్పున 2 పంటలు 10,000 రూపాయలు రైతు భరోసా కల్పిస్తే వీళ్ళ వరంగల్ రైతు డిక్లరేషన్ వీళ్ళ కేసీఆర్ గారు కేవలం 10,000 ఇస్తున్నాడు, మేము వస్తే 15,000 ఇస్తామని చెప్పిండే. వీళ్ళ రేవంత్ రెడ్డి గారు చెప్తే నమ్ముతాడో నమ్మడో అని చెప్పని స్వయంగా రాహుల్ గాంధీ గారు వచ్చి ప్రకటన చేసిండు. రైతు భరోసా పంటకు 7,500, 2 పంటలు 15,000 అని చెప్పని. వ్యవసాయ ఉత్పత్తులు అన్నింటిపైన కూడా 500 రూపాయలు అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పన్నాడు. వీళ్ళు నువ్వు 500 బోనస్ పక్కన పెట్టు, దేవుడు ఎరుగు, అసలు మద్దతు ధర దిక్కు లేకుంటైంది. ఇలా రైతు భరోసా 10,000 కేసీఆర్ గారి కాలం లోపల పంటకు వస్తుండే. ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటికీ 3 పంటలు ఎగిరిపోయిందా. ఇప్పుడు ఎకరాకి ఏదైతుందో 6,000 ఇస్తా అని చెప్పాడు. ఇప్పుడు 6,000 పోయింది. అదనంగా ప్రతి క్వింటల్కు రైతు ఏదైతుందో నేను చెప్పిన ఆర్ఆర్ ట్యాక్స్ రూపకంగా ఒక 30 క్వింటలు మనం దిగుబడి ఆశించినా కానీ 30 into 250 7,500 రూపాయలు ఏదైతుందో రైతు అదనంగా నష్టపోతుందని చెప్పంటున్నాను. నీ రైతు భరోసాకు ఉల్టా పోతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యం. ఇంత ప్రాధాన్యత సంతరించుకున్నట్టు ఒక అంశం నేను క్యాబినెట్లో చర్చించి, ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారా, ప్రతి జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రులు ఉంటారు. ఇంతవరకు ఏ జిల్లాలో కూడా ఏ ఇన్ఛార్జ్ మంత్రి తిరిగినట్టు దాఖలాలు లేవు. సివిల్ సప్లైస్ మినిస్టర్, పౌర సరఫరా శాఖ మంత్రులు ఉత్తమ్ రెడ్డి గారు ఎక్కడుండో ఏంటో ఆయనకే తెలియదు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళు మా కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ ఆయన. ఇంతవరకు ఏదైతే కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. తుమ్మల నాగేశ్వరరావు ఏ కరీంనగర్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తుండో
ఆయన కరీంనగర్ జిల్లాలో అడుగుపెట్టింది లేదు. పౌర సరఫరా శాఖ మాత్రం ఏదైతుందో నేను మొన్న ఒకసారి ఆ నల్లగొండకో సూర్యాపేటకో ఫ్లయింగ్ విజిట్ చేసినట్టు చూస్తున్నాయి. ఫ్లయింగ్ విజిట్. ఏ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఎక్కడ పర్యటన లేదు. వీళ్ళు ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వీళ్ళ అందాల పోటీల నిర్వహణ, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణ, ఆయన ఏదైతే అందాల పోటీల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా సమాయుక్తం చేసిండో, ఫుట్బాల్ మ్యాచ్ నిర్వహణకు ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం సమాయుక్తం చేసిండో, వీళ్ళు వరి ధాన్యం కొనుగోలు సేకరణ పట్ల ఏదైతుందో మరి ఆ ఆలోచన లేకపోవడు అసలు ప్రభుత్వం దృష్టిలోపల రైతాంగం అనేవారు ఉన్నారా అని చెప్పని అనుమానం కలుగుతుందని చెప్పంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతుందో మే మొదటి వారంలో ఇలా రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం 90 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ అని చెప్పిండే. 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్పన్నాడు. అదే మొన్న 21st నాడు ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో హీ హెస్ బ్రాట్ ఇట్ డౌన్ టు 75 lakh. ఇలా పౌర సరఫరా శాఖ మంత్రులు ఏది ఇస్తుందో ఆరంభంలో 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ ప్రభుత్వ లక్ష్యం మేము 21,000 కోట్లు సిద్ధం చేసి పెట్టుకున్నామని చెప్తే ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏది ఇస్తుందో అది 75 లక్షల మెట్రిక్ టన్నులు కుదించిందే. మరి ఇంకా 15 లక్షల మెట్రిక్ టన్నులు ఎక్కడ పోయింది? ఆయన చెప్పిన లెక్క ఏదో 45-46 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించినామని చెప్పని. వాస్తవంగా సేకరింపజేసింది ఆనాటికి 40 లక్షల టన్నులకు మించి లేదు. 40 ఆనాడు 21 నాటికి ఏది ఇస్తుందో 40 లక్షల టన్నులకు మించి ధాన్యం సేకరణ చేసింది లేదు అని చెప్పంటారు. ఇంకా కూడా 50% ధాన్యం కల్లాలల్లో, ధాన్యం సేకరణ కేంద్రాలలో వీళ్ళ రైతులు పడిగాపులు కాస్తున్నారని చెప్పంటున్నా. వీళ్ళ మంచిర్యాల జిల్లాలో వీళ్ళ తూకం వేసిన ధాన్యం తరలింపులో జాప్యంతోనే తీస్తుందో అకాల వర్షంతో 4 రైతులు గోడగులు చనిపోయింది. మంచిర్యాల జిల్లాలో తూకం వేసిన తర్వాత ధాన్యం తరలింపు జాప్యంతో 4 రైతులు గోడగులి చనిపోయారు. రైతులు కళ్ళాలలో వీళ్ళ గుండెపోటుతోని, ఎండవేడితోని అసూలు బాస్తుంటే దాని బాధ్యులు ఎవరే? ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి గారు కాదా? ఇంత ప్రాధాన్యత సంతరించుకున్న అంశం ఏదైతుందో మీరు క్యాబినెట్లో చర్చించకుండా ఇలా రోహిణి కార్తె ఆరంభమైంది. ఇప్పుడు నిన్న మహబూబ్నగర్ జిల్లాలో అకాల వర్షాలు వచ్చిన వడగల వాన కురిసింది. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో రోహిణి కార్తె అంటే ఎంత తీవ్రతతోని మీకు ఎండలుంటే అంత తీవ్రతతోని వర్షాలు వచ్చే అవకాశం ఉంది. ధాన్యం తడిసి మూలకెత్తే అవకాశం ఉంది. ఇవాళ మొక్కజొన్న ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? మీరు పంటల మార్పిడి చేయాలి. ఇవాళ వరి సాధారణ పంట నుండి ఏదైతుందో మీరు మొక్కజొన్న కానీ పంట దినుసులు కానీ నూనె గింజలు మారాలని చెప్పంటారా? ఇవాళ ఉత్తర తెలంగాణలో రైతాంగం ఏదైతుందో మొక్కజొన్నకు షిఫ్ట్ అయింది. మొక్కజొన్న షిఫ్ట్ అయితే ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. మొక్కజొన్న ఎకరానికి 40 క్వింటాలు వస్తాయి. ప్రభుత్వం మార్కెట్ ద్వారా ఏదైతుందో మీ 25 క్వింటాలు సేకరిస్తామని చెప్పంటే మిగతా 15 క్వింటాలు ఎక్కడ పోవాలి? 15 క్వింటాలు అంటే క్వింటాల్కి 500 రూపాయలు నష్టపోయినా 75 రూపాయలు నష్టపోతాడే. నువ్వు సేకరిస్తాన్న 25 క్వింటాలు ఇంతవరకు సగం కాలేదు. మొక్కజొన్న ప్రభుత్వం మార్కెట్ ద్వారా సేకరిస్తామని చెప్పని పేర్కొన్న ఏ 25 క్వింటాల్ ఎకరాన్ని సేకరిస్తామని చెప్పన్నారో అది సగం కూడా కాలేదని చెప్పి అంటున్నా. సేకరింపబడ్డ మొక్కజొన్న చెల్లింపులు లేవు. మరి అసలు మీరు రైతాంగాన్ని ఏం చేయదలుచుకున్నారు అని చెప్పని నేను అడగదలుచుకున్నా. వీళ్ళు ఈ రాష్ట్రం వీళ్ళ వ్యవసాయం ప్రధానంగా ఆధారపడ్డట్టు ఒక రాష్ట్రం రైతాంగం, రైతు కూలీలు. అటువంటి ఒక రైతుకు ఆత్మస్థైర్యం కల్పించాలి.
ఆత్మస్థైర్యం కల్పించాల్సింది ఏదైతుందో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఆయన ఎంతవరకు ఆయన ఆనాడు అందాల పోటీలు ఫుట్బాల్ మ్యాచ్ల మీద సమయం వెచ్చిస్తే ఇవాళ ఫ్యూచర్ సిటీ అంటాడా? సార్ నీ ఫ్యూచర్ సిటీ అనేది అది ఫార్మర్ సిటీ. మీరే హైకోర్టులో అఫిడవిట్ ఇచ్చిండ్రు. ఏ ఫార్మసిటీ కొరకు ఏదైతే భూములు సేకరణ చేయడం జరిగిందో మేము అక్కడ ఫార్మసిటీనే నిర్మాణం చేస్తామని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది. అదే ఉన్నమాట హరీష్ రావు గారు ఏదైతున్నదో వీళ్ళు ఫ్యూచర్ సిటీ అనేది ఇది మభ్యపెట్టడానికే తప్ప ఇది అమలు జరిగేది కాదు. ఇన్నిటికైనా మళ్ళీ ఏదైతుందో రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం రావడంతో వీళ్ళ పరిశ్రమలకు ప్రోత్సహించే విధంగా పెట్టుబడుల ఆకర్షణ కొరకు ఏదైతుందో ఏ ఫార్మసిటీ కొరకు సేకరణ చేయడం జరిగిందో మేము దాని మీద ఫార్మసిటీ ఇండస్ట్రీస్కు దాన్ని వినియోగిస్తామని చెప్పారు. దానికి ఉలిక్కి పట్టం ఎందుకే శ్రీధర్ బాబు గారు ఉలిక్కి పట్టం ఎందుకే అంటున్నాను నేను. మీ ప్రభుత్వం ఏదైతుందో మేము అక్కడ ఫార్మసిటీ ఇండస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పని హైకోర్టుకు అఫిడవిట్ ఇచ్చింది అయ్యలేదే? అదే మాట హరీష్ రావు గారు అన్నారు. మీ ప్రభుత్వం ఏదైతుందో హైకోర్టుకి ఇచ్చిన అఫిడవిట్ను వారు పేర్కొన్నారు. ఇంకా పోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో మేము ప్రభుత్వం అధికారానికి వేసి ఆ భూములను తిరిగి రైతులకు ఇస్తామని చెప్పిందా? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గట్ట ఏర్పాటు చేయిస్తే మీ ఫార్మసిటీ కొరకు సేకరించబడ్డ భూములన్నీ ఆ రైతులకు తిరిగి ఇస్తామని చెప్పాను. ఆ తిరిగి ఇచ్చే పోయింది. ఇలా కేవలం వల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఆయన కుటుంబ సభ్యులు బంధుమిత్రుల రియల్ ఎస్టేట్ వ్యాపారాల కొరకే దాన్ని వినియోగించాలనే ప్రయత్నం చేస్తుండే తప్ప ఆలోచన తప్ప ఆయనకు రైతుల గురించి లేదు. వీళ్ళు మిల్లులలో స్పేస్ ప్రాబ్లం ఉంటే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్. వీళ్ళ రైస్ మిల్లులలో ఏదైతుందో ధాన్యం నిల్వ చేయడానికి స్పేస్ ప్రాబ్లం ఉన్నట్టయితే వీ కెన్ గో ఫర్ ఓపెన్ నెట్టింగ్ చేసి ఏదైతున్నదో దాని కవర్ రక్షణ ఇచ్చినట్టయితే మీరు ఎంతకాలమైనా నిల్వ ఉంచవచ్చు. రైస్ మిల్లర్స్కి ఇట్స్ ఎ ప్రాక్టీస్. మిల్ గో డౌన్ నిల్వకు మించి ధాన్యం సేకరణ చేసే పరిస్థితులలో ఓపెన్ నెట్టింగ్ వేయటం అనేది ఇట్స్ ఎ ప్రాక్టీస్. మీరు ఏదైతుందో అసలు ఓపెన్ నెట్టింగ్ ఆలోచన లేదు. ధాన్యం సేకరణ పట్ల ఏదైతుందో. ఇవి న్యూస్ 9 టుడే విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.